నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ ప్లస్ ఇవాల్టి కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల్లో చాలా ఎక్కువగా జలుబు దగ్గు చూస్తూ ఉన్నాం. అది కూడా చాలా ఎక్కువ రోజుల వరకు ఉంటుంది. దీనికి కారణం ఏంటి, దీనికి సొల్యూషన్ ఏంటి, దీన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో పిల్లల హెల్త్ మీద ఎటువంటి ప్రభావం చూపించే అవకాశం ఉంది? అలర్జీస్లో ఇంకా రకాలు ఉంటాయా, దాన్ని మనం జాగ్రత్తగా ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు సీనియర్ పీడియాట్రిషియన్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అపోలో హాస్పిటల్ నుంచి డాక్టర్ షర్మిల గారు ఉన్నారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, ఇప్పుడు నేను చెప్పినట్టుగా చాలా మంది పిల్లల్లో చాలా ఎక్కువగా జలుబు దగ్గు, అది కూడా గతంలో చూసిన దానికంటే కూడా చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది, చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. దాని పర్యవసానంగా ఏంటంటే పిల్లలు చాలా త్వరగా సిక్ అయిపోతున్నారు అండ్ మళ్ళీ అదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు ఇలా జరగడానికి ఫస్ట్ అసలు రీజన్ ఏంటో ఒకసారి చెప్పండి. జలుబు వన్ ఆఫ్ ద కామనెస్ట్ సిమ్టమ్స్. అవుట్ పేషెంట్కి వచ్చే పిల్లల్లో ఆల్మోస్ట్ సగం మంది జలుబు కానీ దగ్గు కానీ ఈ సిమ్టమ్తోనే వస్తారు. సగం కంటే ఎక్కువ అని చెప్పచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ అలర్జీస్ అంటే జలుబు దగ్గు రికరెంట్గా మాటికి రావటం, ఇన్ఫెక్షన్స్ మూలన అవ్వచ్చు, అలర్జీస్ మూలన అవ్వచ్చు. జస్ట్ అలర్జీస్ వలన బర్డెన్ ఆఫ్ డిసీజే మనకి ఆల్మోస్ట్, అంటే అన్ని దేశాలలో స్టడీస్ జరగలేదు, స్టడీస్ జరిగిన దేశాల్లో 50% పీపుల్కి అలర్జీస్ ఏదో ఒక రకంగా, చాలా రకాలు ఉన్నాయి అలర్జీస్, ఉన్నాయి అని తేలింది డెవలప్డ్ కంట్రీస్లో. సో డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హెల్త్ సీన్ ఎలా చేంజ్ అవుతుందంటే ఇన్ఫెక్షన్స్ తగ్గుతూ అలర్జిక్ అండ్ ఇమ్యూన్ మీడియేటెడ్ జబ్బులు మీరు వినుంటారు, అంటే ఆటో ఇమ్యూన్ మయోసైటిస్ అని సమంత గారికి వచ్చింది అట్లా. సో ఇమ్యూన్ మీడియేటెడ్ జబ్బులన్నీ ఎక్కువ అవుతూ ఉంటాయి ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్న కొద్దీ. సో మన కంట్రీ ఇటు నుంచి అటు, మన కంట్రీ ఏంటంటే డైవర్స్గా ఉంటుంది. కొన్ని ఏరియాస్లో విపరీతమైన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి అండ్ డెవలప్ అవుతున్న ఏరియాస్, అర్బన్ ఏరియాస్లో అలర్జీస్ ఎక్కువైనాయి. ఈ చేంజ్ జరగటం అండ్ ఎంత ఎక్కువగా ఇంపాక్ట్ చేస్తుందంటే యూఫోరియా అని ఒక సంస్థ ఉంది, యూరోపియన్ ఫోరం ఫర్ రీసెర్చ్ అబౌట్ అలర్జీస్ అనమాట. ఇట్స్ కాల్డ్ యూఫోరియా. సో ఇట్లా ఒక పెద్ద ఇన్స్టిట్యూటే పెట్టి చదువుతున్నారంటే దాని ఇంపాక్ట్ అంత ఉంది అని అర్థం. అండ్ డిజబిలిటీ డేస్, అంటే ఇప్పుడు మనం మంచాన పడకపోవచ్చు జలుబు మూలన, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎంత తగ్గిపోతుంది. అండ్ ప్రొడక్టివ్ అలర్జీస్, అడల్ట్ అలర్జీస్ కూడా పెరిగినాయి. అవును. సో ప్రొడక్టివిటీ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎలా అంటే అలర్జీస్ మనం తీసుకోగలిగిన ఫుడ్ మీద తగ్గిస్తాము. పిల్లల్లో అది ఇంకా ఇంపార్టెంట్. ఫుడ్ తింటాం మానేస్తారు, నిద్ర సరిగ్గా ఉండదు. స్కూల్కి ఆల్మోస్ట్ ఒక పర్టికులర్ లాస్ట్ 3 months మీరు 4 months చూసుకుంటే 50% అటెండెన్స్ మోర్ కామన్గా ఉంది ఎప్పుడు చూసినా కానీ, ఎనీ క్రాస్ సెక్షన్. సో మీరు అడుగుతున్న క్వశ్చన్స్ నన్ను ఆల్మోస్ట్ ఎవ్రీ పేరెంట్ అడుగుతారు. మేము చేస్తున్న దాంట్లో తప్పేమన్నా ఉందా, లేదా మేము ఇంకా ఏం చేస్తే మా చైల్డ్కి ఇన్నిసార్లు దగ్గు జలుబు రాకుండా ఉంటుంది, అండ్ వీటి మూలన లాంగ్ టర్మ్ ఏమేం జరగచ్చు. సో ఐల్ ఆన్సర్ వన్ బై వన్ ఆల్ ద క్వశ్చన్స్. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎలర్జీనా ఇన్ఫెక్షనా అని తెలుసుకోవటానికి గ్రాస్గా చెప్పాలంటే జ్వరంతో మొదలైతే యూజువల్గా ఇన్ఫెక్షన్. జ్వరం లేకుండా కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అలర్జీస్ ఉండొచ్చు. అలర్జీగా మొదలైనది ఇన్ఫెక్షన్లోకి కూడా దిగచ్చు. బట్ బేసిక్గా చెప్పాలంటే యూజువల్గా జ్వరంతో వచ్చింది అని అంటే మోస్ట్ లైక్లీ ఇన్ఫెక్షన్. అలర్జీస్ ఎక్కువ మోతాదులో వచ్చే పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ కూడా పెరుగుతాయి. ఎందుకంటే ఏ టిష్యూకి ఎలర్జీ ఉంటే, కొంతమంది కళ్ళకు ఉంటుంది, కొంతమంది ముక్కు జలుబు ఉంటుంది, కొంతమందికి గొంతుకు ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ఎలర్జీ అంటే ఆస్తమా అలాంటివి, కొంతమందికి స్కిన్, కొంతమందికి గట్ అంటే ఊరుకునే ఒక పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు కానీ, ఒక పర్టికులర్ స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు కానీ డయేరియా వస్తూ ఉంటుంది, లూజ్ మోషన్స్, ఇవన్నీ కూడా అలర్జీ కింద వస్తాయి. సో ఇలా అనేక రకాల అలర్జీస్ ఉంటాయి. ఈ అలర్జీస్ ఉన్నప్పుడల్లా పిల్లలకి నేను చెప్పినట్టుగా స్కూల్ వెళ్ళకపోవటం, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో వీటిల్లో ఏది జరిగినా ఆ పర్టికులర్ లోకల్ ఏరియాలో కళ్ళు ముక్కు ఇవన్నీ కూడా ఉబ్బుతాయి.
ఎలర్జిక్ రెస్పాన్స్లో భాగంగా. ఉబ్బినప్పుడు లోకల్గా వాటిని ఇన్ఫెక్షన్ రాకుండా మనకున్న న్యాచురల్ డిఫెన్స్ తగ్గిపోతుంది. సో అలర్జీస్ ఉన్న ప్రతి చైల్డ్కి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకు కూడా మనం అలర్జీస్ గురించి తెలుసుకోవాలి, కంట్రోల్ చేయాలి. సో వీటిల్లో ఏంటంటే ఫస్ట్ అసలు అలర్జీ క్లాసిఫికేషన్ చూసుకుంటే మీ చైల్డ్కి మైల్డ్గా ఉందా, మోడరేట్గా ఉందా, సివియర్గా ఉందా, ఇది మీకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మైల్డ్గా ఉన్నటిని లాంగ్ టర్మ్ మెడిసిన్ యూసేజెస్ అక్కర్లేదు, వచ్చినప్పుడు వాడుకోవటం, తగ్గించుకోవటం. లేదా కొన్నిసార్లు అసలు మెడిసిన్ వాడకుండా చిన్న చిన్న ఇంటి చిట్కాలు చేయొచ్చు. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ ఏదైనా పర్టికులర్ ఎలర్జన్ అంటే మనం ఇది తిన్నప్పుడు, ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఈ పలానా పని చేసినప్పుడు వస్తుంది అని మనం గమనించుకుంటే అది అవాయిడ్ చేయటం, అది సింప్లెస్ట్. మోడరేట్ కానీ సివియర్ కానీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి మందులతో అవసరం ఉంటుంది. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఎనీ విచ్ వేస్ చేయాలి. అలర్జీస్ అనేవి మన జీవన విధానంలో మార్పులు చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో తగ్గే అవకాశమే లేదు. మందులు ఏ మోతాదులో వాడినా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ విల్ కమ్ బ్యాక్ టు ఇట్. సో మైల్డ్, మోడరేట్, సివియర్ వీటిని ఎట్లా చేస్తాం? ఎన్ని రోజులు మన పిల్లలు ఆ సిమ్టమ్తో బాధపడుతున్నారు. సిమ్టమ్స్ ఏమేంటి? కళ్ళలో నుంచి నీళ్లు కారటం, కళ్ళు ఎర్రబడటం, కళ్ళు మాటి మాటికి రుద్దుకోవడం వలన కళ్ళ కింద నలుపు లేదా క్రీజెస్ రావటం. మీకు నేను చెప్పబోయే లక్షణాలని నాలో కూడా ప్రాబబ్లీ చూస్తారు. ఎందుకంటే యాజ్ అ చైల్డ్ ఆల్సో ఐ వాజ్ అన్ అలర్జిక్ చైల్డ్. అండ్ ఇవి ఎప్పటికీ కొంతమందికి ఉండిపోతాయి కూడా లైఫ్ టైం. సో ఆ క్రీసెస్ని మన అలర్జిక్ షైన్స్ అంటాం. సో కళ్ళ పర్టికులర్లీ అలర్జీ ప్రోన్ చిల్డ్రన్కి కళ్ళ కింద ముడతలు ఉంటాయి, ఒక 2 ముడతల్లాగా ఉంటాయి. వాళ్ళు మాటి మాటికి ముక్కు ఇట్లా 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 తుడుచుకుంటుంటారు. దీన్ని మనం అలర్జిక్ సెల్యూట్ అంటాం. సో చాలా మంది ఇట్లా తుడుచుకుంటారు, ఇట్లా తుడుచుకుంటారు, ఎక్కువగా ఇట్లా తుడుచుకుంటారు, ఇట్లా పైకి అంటారు. ఆ పైకి కాన్స్టెంట్గా ముక్కుని ఇలా తోసుకోవటం మూలనే ఇక్కడ ఒక ట్రాన్స్వర్స్గా ఒక క్రీజ్ వస్తుంది. ఆ క్రీజ్ కూడా వన్ ఆఫ్ ద అలర్జిక్ క్రీజెస్ అంటాం. ఒక వైట్ గీతలాగా వస్తుంది. చాలా మందిని చూస్తే అలర్జిక్, చిన్నప్పుడు అలర్జీ ఉంది అని పెద్దవాళ్ళకి తెలుసుకోవడానికి ఈ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద నోస్ కొంచెం వైడన్ అవుతుంది. ఎందుకంటే మాటికి ఇట్లా ఇట్లా అంటారు ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో. ఓకే. అండ్ ఇవి కొన్ని దగ్గుతూ ఉంటారు. కొంతమంది మౌత్ బ్రీదింగ్ చేస్తారు. చాలా రోజులు నోటితో శ్వాస తీసుకున్న వాళ్ళకి ఫేస్ ఆర్కిటెక్చర్ మారుతుంది. ఇట్లా కొంచెం పైకి పించ్ అయ్యి నోస్, కొద్దిగా నోరు ఓపెన్ చేసి పడుకున్న వాళ్ళకి పళ్ళు కూడా, పలు వరుస కూడా సరిగ్గా ఉండదు, సైనస్లు సరిగ్గా ఫామ్ అవ్వవు. సో ఇవన్నీ కొంతమందికి ఇయర్ ఇన్ఫెక్షన్స్, ఇయర్లో ఫ్లూయిడ్ చేరుతూ ఉండటం వలన మైల్డ్గా హియరింగ్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ కూడా ప్రతిసారి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఎక్కువ సార్లు ఆస్తమాటిక్, ఇప్పుడు ఇవన్నీ ఒక కంటిన్యూయం. జలుబులు మూలాన ఆస్తమా ఎక్కువ సార్లు వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు ఉన్నాళ్ళకే ఆస్తమా కూడా ఉండొచ్చు, ఇట్లా అన్నమాట. సో ఆస్తమాటిక్ ఎపిసోడ్స్ లేకపోతే కాఫ్ ఎపిసోడ్స్, కాఫ్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆస్తమాటిక్ కాదు, కానీ అలర్జీస్ ఉన్న వాళ్ళకి చాలామంది కాఫ్స్ ఉంటాయి. ఆ కాఫ్స్ సరైన విధంగా ట్రీట్ చేసుకోకపోతే చెస్ట్ షేప్ కూడా డిఫరెంట్ వస్తుంది. వాళ్ళు కాన్స్టెంట్గా హీవింగ్ రెస్పిరేషన్ తీసుకుంటారు. సో దాని మూలన మనకి ఏంటంటే లేతగా ఉంటాయి ఈ కార్టిలేజ్, బోన్స్ ఇవన్నీ చిన్నప్పుడు. సో చిన్నప్పుడు అలర్జీస్ ఉన్న వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయకపోతే వాళ్ళ లుక్ కూడా చేంజ్ అవుతుంది. చాలా మందికి తెలియదు. సో చిన్ సరిగ్గా ఫామ్ అవ్వదు, వెనక్కి వెళ్తుంది, ఈ పైన పలువర్స్ ముందుకు వస్తుంది, ఇట్లాంటివన్నీ అన్నమాట. జలుబులు ఉన్న వాళ్ళే కాదు, మౌత్ బ్రీదర్స్కి ఇది. బట్ మౌత్ బ్రీదింగ్ చాలా మందికి జలుబులు, ఆస్తమా, తర్వాత వెరీ ఇంపార్టెంట్లీ టాన్సిల్స్ అండ్ ఎడ్నాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ ఒక సిమ్టమ్ కాంప్లెక్స్. ఇవన్నీ మనము చైల్డ్హుడ్లోనే సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే ఇవి ఎవర్ లాస్టింగ్ ఎఫెక్ట్స్. ఇదే కాకుండా చిన్నప్పుడు చాలాసార్లు సఫర్ అయ్యి సరైన కంట్రోల్ లేని వాళ్ళకి ప్రాబబ్లీ ఆస్తమా అడల్ట్హుడ్లో కూడా కంటిన్యూ అవ్వచ్చు అండ్ రిపీటెడ్గా బాధ పెట్టచ్చు. సో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అలర్జీ ఏంటంటే నేను చెప్పినట్టుగా జీర్ణకోశం. ఇప్పుడు నేను చెప్పిందంతా శ్వాస కోసం. సో జీర్ణకోశం అంటే స్టమక్ అండ్ ఇంటెస్టైన్స్, వీటిల్లో అలర్జిక్ ఎపిసోడ్స్ వచ్చే వాళ్ళకి చాలా మందికి తెలియదు. మాటిమాటికి ఇన్ఫెక్షన్ వస్తుంది మా చైల్డ్కి అంటారు, డయేరియా రావటం వలన. అది ఇన్ఫెక్షన్ కాదు, పర్టికులర్ ఫుడ్కి ఇంటాలరెన్స్ ఉండొచ్చు. అండ్ ఇక్కడ ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.
ఏంటంటే చాలా నా మోస్ట్ ఆఫ్ ద టాక్స్లో మన ఏన్షియంట్ విజ్డమ్ని ప్రస్తుతం సైన్స్ కనుక్కున్నటిని కలిపి చెప్తూ ఉంటాను, బికాజ్ ఐఎమ్ పర్టికులర్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. సో ఇదివరకు మన వాళ్ళు అనేవారు పాల ఉబ్బసం, పాలు తగ్గించండి, లేదా నైట్ టైం పెరుగు తినద్దు, మజ్జిగ తాగండి. ఇప్పుడు మళ్ళీ అవన్నీ కనుక్కుంటున్నారు. ఏంటంటే అందరూ పాలు మానేయమని తగ్గించమని కాదు, ప్లీజ్. ఏమిటంటే కొంతమందికి మిల్క్ ప్రోటీన్ అలర్జీస్ ఉంటాయి. మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉన్న వాళ్ళు డయేరియా లాగానో, అంటే లూజ్ మోషన్సో, లేకపోతే బ్లడ్ ఇన్ స్టూల్సో ఇలానే అందరికీ రావాల్సిన అవసరం లేదు. ఒక 50% మందికి ఊపిరి ఆడకపోవటం, తుమ్ములు, దగ్గు ఎక్కువగా ఉండటం ఇలా కూడా ప్రెసెంట్ అవ్వచ్చు మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉన్నవాళ్ళు. సో ఫస్ట్ టైం యానిమల్ మిల్క్ తాగినప్పుడు ఎక్కువ మందికి కౌ మిల్క్తో ఉంటుంది. బట్ బఫెలో మిల్క్, గోట్ మిల్క్, క్యామెల్ మిల్క్, మీరు ఏ మిల్క్ అయినా తీసుకోండి అదర్ దాన్ మదర్స్ మిల్క్, వాటితో దేంతో అయినా మనకి అలర్జీ ఉండొచ్చు. అండ్ అది గమనించుకొని ఇప్పుడు ఇయర్ లోపు పిల్లలకి మిల్క్ ఇవ్వకుండా కుదరదు. 6 నెలల లోపు పిల్లలకి కంప్లీట్గా మిల్క్ పైన ఉంటారు. సో మిల్క్ ప్రోటీన్ అలర్జీ ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ ఫార్ములాస్ ఉంటాయి, హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ ఫార్ములాస్. అవి ఇస్తే కనుక మిల్క్ ప్రోటీన్ అలర్జీ తగ్గటం మూలంగా ఎదుగుదల బెటర్గా ఉంటుంది, ఈ అలర్జిక్ ఎపిసోడ్స్ అన్నీ తగ్గుతాయి, అండ్ ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అండ్ నేచర్ మనకి ఏం చెప్పిందంటే ఒక 2 years మదర్ దగ్గర పాలు తాగి పాలు అవసరం లేదు, అందుకే మనకి మిల్క్ డైజెస్టింగ్ ఎంజైమ్ లెవెల్స్ తగ్గిపోతాయి 2 ఏళ్ళకి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మిల్క్ కంప్లీట్గా మానేయమని కాదు, అలా అని తాగలేని పిల్లలకి బలవంతం చేయొద్దు. ఆఫ్టర్ 2 years మిల్క్ హ్యాస్ వెరీ లిటిల్ రోల్, అది లేకుండా కూడా మనం మేనేజ్ చేయొచ్చు. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అలానే ఫుడ్ అలర్జీస్ ఇంకా ఉంటాయి, కానీ కామన్గా దేనికి అలర్జీ ఉంటుంది అని అంటే పోలెన్కి, హౌస్ డస్ట్ మైట్కి, ఓకే, అండ్ కోల్డ్ వెదర్, కోల్డ్ విండ్స్కి, వీటికి కూడా అలర్జిక్ ఎపిసోడ్స్ ఉంటాయి. సో చిన్నప్పుడే అలర్జిక్ ఎపిసోడ్స్ 2 ఏళ్ల లోపు పిల్లలకి సీరియస్ అలర్జిక్ సిమ్టమ్స్ ఉండటం చాలా రేర్. బట్ ఉంటే వీళ్ళకి నెక్స్ట్ రాబోయేది అలర్జీస్ ఎక్కువగా రావచ్చు అని మనం ముందే గెస్ చేయొచ్చు. అండ్ 2 ఏళ్ళు దాటేటప్పటికే అలర్జీస్ మూలాన్ని వచ్చే సెకండరీ ఎఫెక్ట్స్ నేను చెప్పినట్టు అడ్నాయిడ్స్ పెద్ద అవటం, చెవుల్లో ఫ్లూయిడ్ రావటం, తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ స్లీప్ సరిగ్గా లేక, ఫుడ్ సరిగ్గా లేక, వీళ్ళ ఎదుగుదల సరిగ్గా లేకపోవటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో అలర్జీస్ గురించి కాంప్రిహెన్సివ్గా మీ పీడియాట్రిషియన్తో డిస్కస్ చేసి బెస్ట్ వే ఫార్వర్డ్, అన్నిటికీ మందులు ఉంటాయి. అండ్ ప్లీజ్ పేరెంట్స్ మందులు ఇవ్వకూడదు, కొంచెం సఫర్ అయితే పర్వాలేదు అని అనుకోవటం చాలా కామన్, విచ్ ఈజ్ స్టిల్ ఓకే. బట్ లాట్ ఆఫ్ సఫరింగ్ అంటే గ్రోత్ రెస్ట్రిక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చిన్నప్పుడు మన బ్రెయిన్, బాడీ డెవలప్మెంట్ మనకి చనిపోయే వరకు మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో ఫస్ట్ 2 years గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏ రీజన్ మూలన కాంప్రమైజ్ అవుతున్నా మందుల సహాయం తీసుకుని సూపర్వైజ్డ్గా, అంటే మీ పీడియాట్రిషియన్ చెప్పిన దాని ప్రకారం వాడుతూ సెల్ఫ్ మెడికేట్ చెయ్యకుండా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్గా కోల్డ్కి యూజ్ చేసే ప్రిపరేషన్స్ కొన్నిటిలో, ఇప్పుడు నేను చెప్పగానే అందరూ కోల్డ్ మెడిసిన్స్ మానేస్తారు, కొన్నిటి మూలాన గ్రోయింగ్ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సో మీ పీడియాట్రిషియన్ ఇది సేఫ్ మెడిసిన్, ఇది ఓవర్ ద కౌంటర్. నేనైతే నా పేషెంట్స్ అందరూ చెప్తా, మీరు నన్ను కన్సల్ట్ అయ్యే లోపే ఇంట్లో వాడదగ్గ మెడిసిన్ ఇది, మీ సొంతగా వాడకూడని మెడిసిన్స్ ఇవి ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి, ఇవన్నీ మా దగ్గర సలహా తీసుకోవాలి. ఓకే మేడం. సో చాలా మందిలో అసలు అలర్జీ, ఇన్ఫెక్షన్ దీనికి తేడా తెలియకపోవడం వల్ల కూడా చాలా నెగ్లిజెన్సీ చేస్తూ ఉంటారు. అసలు అలర్జీ, ఇన్ఫెక్షన్ తేడా ఏంటి, దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా మందికి మీరు ఇప్పుడు చెప్పడం జరిగింది లైఫ్ లాస్టింగ్ గా కూడా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. అలాగే ఏదైనా వచ్చినప్పుడు కొంతమంది ఆలోచిస్తారు, కొంచెం ఒక 2 days చూద్దాం, 3 days చూద్దాం, ఇవి జలుబు దగ్గులకైతే ఇంకా. సో అది ఎంతవరకు చూడొచ్చు, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఇంతకుముందు మీరు చెప్పారు ఈ పనులు చేయకూడదు అని, అవి ఏంటి ఒకసారి చెప్పండి. సో ఏంటంటే
మీరు ఎలర్జీ అయినా ఇన్ఫెక్షన్ అయినా 2 ఏళ్ల లోపు పిల్లలకి జలుబు 2 రోజులు మించి ఉంటే డాక్టర్ దగ్గరికి రావాలి. దగ్గు 2 రోజుల లోపే చూపించుకోవాలి, మ్యాక్సిమం 3 రోజులు. దగ్గు ఎప్పుడు వచ్చినా కానీ చాలామంది పేషెంట్స్ సెల్ఫ్ మెడికేట్ చేస్తారు, కాఫ్ సిరప్ వేసాను అని అంటారు. దగ్గు 4-5 రకాలు ఉంటుంది. ముక్కులో జలుబు వచ్చి వెనక్కి గొంతులో కారటం మూలన వచ్చే దగ్గు ఒకటి, గొంతులో ఇరిటేషన్తో వచ్చే దగ్గు వేరు, చెస్ట్ కంజెషన్తో వచ్చే దగ్గు వేరు. ఇవన్నీ కాకుండా బాడీలో వేరే పార్ట్లో ప్రాబ్లం ఉంటే కూడా దగ్గు కింద రావచ్చు. సో దగ్గు అనేది మీరు సెల్ఫ్ అసెస్ చేయటం కష్టం. 2 ఏళ్ల లోపు పిల్లలకి డాక్టర్ అడ్వైజ్ వీలైనంత తొందరగా తీసుకోవాలి. మోర్ దాన్ 2 ఇయర్ ఓల్డ్స్ కూడా 3-4 రోజులకు మించిపోతూ ఉంటే మీరు పాత ప్రిస్క్రిప్షన్స్ చూసి యూజ్ మెడికేషన్కి ఎఫెక్ట్ రాకపోతే ఇమీడియట్గా వెళ్ళాలి. ఇన్ఫెక్షన్ అలర్జీ డిఫరెన్స్ నేను చెప్పినట్టుగా మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫీవర్. హై గ్రేడ్ ఫీవర్స్ డే 1 నుంచి ఉన్నాయంటే వెరీ లైక్లీ ఇన్ఫెక్షన్. అండ్ ఇప్పుడున్న సినారియోలో ఎనీ వింటర్ సీజన్లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అన్ని జలుబు దగ్గుతో వచ్చేవి న్యూమోనియాలోకి దించే అవకాశం ఉంటుంది. సో 2-3 రోజుల కంటే జ్వరంతో పాటు వచ్చే జలుబు దగ్గుకి ఎక్కువగా సెల్ఫ్ మెడికేట్ చేసి ఇంట్లో కూర్చోకూడదు. నెబులైజేషన్స్ అవసరమైన దగ్గులు వేరుగా ఉంటాయి, నెబులైజేషన్ అవసరం లేని దగ్గులు వేరుగా ఉంటాయి. సప్రెస్ చేయాల్సిన దగ్గులు ఉంటాయి, అంటే కొంచెం ఆ తీవ్రతను తగ్గించే మెడిసిన్స్ వాడాల్సిన కాఫ్స్ ఉంటాయి. ఈజీగా కాఫ్ చేయటానికి ఉపయోగపడే ఎక్స్పెక్టరెంట్స్ ఇచ్చే కాఫ్స్ కొన్ని ఉంటాయి. ఈ చేంజెస్ అన్నీ మీరు సేమ్ చైల్డ్లో మేము చూసి లేదా ఆన్లైన్ లేకపోతే వాళ్ళు రికార్డింగ్ ఆఫ్ ద కాఫ్, మాకు ఇప్పుడు ఆన్లైన్ కన్సల్ట్స్లో యూజువల్లీ ఆస్క్ దెమ్ రికార్డ్ ద కాఫ్ అండ్ సెండ్ మీ అని. సో ఇలా చూస్తేనే కొంతవరకు మాకు అర్థమవుతాయి. బెస్ట్ ఆఫ్ కోర్స్ స్టెత్ పెట్టి చెస్ట్ వింటేనే తెలుస్తుంది. సో ఇలా ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ రోజులు ఉండకూడదు. అలర్జీస్ కూడా బియాండ్ 5 days కంటిన్యూ అవుతా అంటే సెల్ఫ్ మెడికేట్ చేయొద్దు. ఎందుకంటే అది సెకండరీగా ఇన్ఫెక్ట్ అవుతుంది, ఎలర్జీనే ఇన్ఫెక్షన్లోకి దారితీస్తుంది. చాలా మందిలో మేడం ఇప్పుడు ఏదైనా వచ్చింది అంటే వెంటనే పర్టికులర్గా జలుబు దగ్గు వచ్చిందంటే ఆ మెడిసిన్స్తో పాటు మనకు యాంటీబయాటిక్స్ కూడా ఇస్తున్నారు. ఇవి పిల్లలకి మంచిది కాదు, యాంటీబయాటిక్స్ వద్దులే, నార్మల్ మిగతా మెడిసిన్స్ వాడదాం అని వాడడం మానేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ మా పిల్లలకి బాగాలేదండి యాంటీబయాటిక్స్ ఇచ్చేసేయండి అని వాళ్ళే అడుగుతున్నారు. ఇవి రెండు మంచిదా కాదా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న సీజన్లో ఈ జలుబు దగ్గుతో పాటు ఇంకా ఏ జబ్బులు మీరు చూస్తున్నారు? చాలామంది పిల్లలు మీ దగ్గరకు వస్తూ ఉంటారు కదా. ఐఎమ్ హ్యాపీ యూ ఆస్క్డ్ మీ దిస్ క్వశ్చన్. ఎందుకంటే చాలా చాలా కామన్గా పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కాదు, డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సో మా ఫ్రెటర్నిటీ తరపున హ్యాపీగా నా మనసు వైపు చెప్తాను. ఏంటంటే యాంటీబయాటిక్స్ యావరేజ్గా మీరు నా ప్రిస్క్రిప్షన్స్ చూస్తే 10 ప్రిస్క్రిప్షన్స్లో 8 మందికి అట్లీస్ట్ యాంటీబయాటిక్స్ ఉండవు, ఏ జబ్బు అయినా కానీ. యాంటీబయాటిక్ యూసేజ్ చాలా స్పెసిఫిక్ ఇండికేషన్స్ ఉంటాయి. అన్నిటికీ ఒకటే మందు అన్నట్టు యాంటీబయాటిక్ వాడితే కానీ మా అబ్బాయికి దగ్గు తగ్గట్లేదు అని మేము ఈసారి డే 2నే సెల్ఫ్ మెడికేట్ స్టార్ట్ చేసేసామండి అంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది. రెండో వాళ్ళు ఇది కాంప్లికేట్ అయ్యే తరుణంలో ఉంది, యూజ్ ద యాంటీబయాటిక్ అని చెప్పినా కానీ ఆ డాక్టర్ యాంటీబయాటిక్ రాశారు, మంచి డాక్టర్ కాదు, నేను వెయ్యలేదు, నేను వెయ్యను, నువ్వు కూడా వెయ్యొద్దు, పక్కింటి వాళ్ళకి కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. అలా చేసి కాంప్లికేటెడ్ న్యూమోనియాస్లో వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇటు ఎప్పుడు స్పెక్ట్రమ్ ఉంటుంది. సో ఈ రెండిటి మధ్యలో ఏంటంటే నేను యూజువల్గా నా ఓన్ ఫ్యామిలీకి నేను ఇచ్చే అడ్వైస్, ఫ్యామిలీలో చాలామంది కన్సల్ట్ చేస్తారు కదా, డాక్టర్ని చూస్ చేసుకునేటప్పుడు మీ రీసెర్చ్ అంతా చేయండి. చేసుకున్న తర్వాత జస్ట్ ఫాలో అవ్వండి, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ డాక్టర్ యువర్ సెల్ఫ్. ఓకే, ఎందుకంటే ఆ పర్టికులర్ సీజన్లో ఎలా ఉంది టెండెన్సీ, తొందరగా కాంప్లికేట్ అవుతున్నాయా, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయా, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉన్నాయా, ఇవన్నీ రెగ్యులర్లీ ప్రాక్టీసింగ్ డాక్టర్స్కే తెలుస్తాయి, గూగుల్కి తెలియవు. నెంబర్ 1. నెంబర్ 2, గూగుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎలా వాడుకోవాలి అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 50% ఆఫ్ ద టైమ్స్ మాకే చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. ఎందుకంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏది,
వాడి సొంత అభిప్రాయాలు ఘంటాపదంగా చెప్తున్న వాళ్ళు ఎవరు, అవును. అసలు బేసిస్ లేకుండా అనేది మీకు డిఫరెన్షియేట్ చేయటం మీ వల్ల కాదు. నేను చాలా కాంప్లికేటెడ్ చిల్డ్రన్ని నేను అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్ళి ఒకటి చెప్తాను, ఎందుకంటే నాకు ఇది వ్యూవర్స్కి బాగా సూపర్ ఇంపోజ్ అవ్వాలని చూస్తున్నాను. ఒక 4-5 days బ్యాక్ ఒక చైల్డ్ని ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు, ఆటిస్టిక్ చైల్డ్. ఆ చైల్డ్కి వచ్చినప్పుడు లైక్ ఊరికినే ఎక్కువగా ఏడుస్తున్నాడు అని చెప్పి తీసుకొచ్చారు. ఆటిస్టిక్ చిల్డ్రన్ చాలా మందికి బిహేవియరల్ ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జామిన్ చేస్తే మొత్తం తల అంతా చుట్టూతా స్కిన్ కింద, అంటే మనకి బోన్కి చర్మానికి మధ్యలో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బ్లడ్ ఉంది. బయటికి కనిపించదు, బ్రూజ్ కాదు, బ్లడ్ కలెక్ట్ అయ్యి ఉంది, బ్లీడ్ అయింది. సో యూజువల్గా ఏం చేస్తామంటే, ఇదే అమెరికా అయితే పెద్ద గొడవలు అయిపోయాయి, చైల్డ్ అబ్యూస్ ఏమన్నా జరిగిందా, ఆటిస్టిక్ చైల్డ్ కదా, ఎందుకంటే వాళ్ళు పడ్డట్టుగా ఏమీ ఎవిడెన్స్ లేదు, బయట కూడా దెబ్బలేదు. సో ఏం జరిగి ఉండొచ్చు అని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే టూకీగా చెప్తున్నాను, వాళ్ళు సొంతగా అంటే కొన్ని ఆటిస్టిక్ చిల్డ్రన్ పేరెంట్స్ మామూలు మెడిసిన్స్ వాడతారు, థెరపీస్ తీసుకుంటారు, డసిపోయి ఉంటారు. సో ఎవరు ఏది చెప్పినా ఇది ప్రాబబ్లీ మా పిల్లలు హెల్ప్ చేసింది అని చెప్పినప్పుడు వాళ్ళు ట్రై చేస్తారు. నేను చెప్తున్న ఈ పేషెంట్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు, జస్ట్ రీసెంట్గా రీలొకేట్ అయ్యారు. అమెరికాలోనే ఇట్లా ప్రూవ్ కాని వైద్యాలని ఫాలో అవుతున్న ఒక పర్టికులర్ గ్రూప్ వీళ్ళు. వాళ్ళు సొంతగా ఇస్తున్న విటమిన్సే అనుకున్నారు వాళ్ళు. ఆ మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్ కింద స్పాంటేనియస్ బ్లీడ్ అయ్యాడు చైల్డ్. సో నేను ఇది ఎందుకు చెప్పానంటే సెల్ఫ్ మెడికేషన్ గురించి చెప్పడానికి. సో ఇలాంటి ఇంకా నేను చెప్పుకుంటూ పోతే మొత్తం రోజంతా చెప్పాల్సి వస్తుంది. 20 years ఎక్స్పీరియన్స్లో ఐ హావ్ సీన్ ఆల్ వెరైటీ. ఓకే, సో సింపుల్ థింగ్ ఏంటంటే సొంతగా చేయకండి. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అని ఉంటుంది, ఇంకా మన కంట్రీలో లా అంత స్ట్రిక్ట్గా లేదు. ఓవర్ ద కౌంటర్ అనేది మేమే చెప్తాం, జ్వరం వస్తే పారాసిటమాల్ వేయండి, ఊరికనే పరిగెత్తు రాకండి, జలుబు వస్తే ఈ కాస్త సెట్రిజిన్ వేయండి పర్వాలేదు అని, ఏవైతే ఓకే అని చెప్తామో అవి వాడండి. పర్టికులర్లీ less than 2 year oldsలో డోంట్ ట్రై సెల్ఫ్ మెడికేషన్. ముందుగానే అసలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వేరేగా చూస్తున్న జబ్బులు ఏంటి, అలర్జీస్ గురించి మొత్తం చెప్పాను. సో వేరేగా చూస్తున్న జబ్బులు అంటే సడన్గా లాస్ట్ 2 monthsలో 3 monthsలో గవద బిళ్ళలు అంటారు, అంటే బుగ్గిలా వాచిపోయి వస్తుంది. ఇవి ఈ మధ్య కాలంలో చూడట్లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ MMR వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. సో సడన్గా ఒక 2 నెలల్లో క్రాప్స్ మమ్స్ కేసెస్ చూసాం. ఇది ఎందుకని జరిగింది అనేది చెప్పడం కష్టం. 2-3 థియరీలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కోవిడ్ టైంలో కంపల్సరీ వ్యాక్సిన్స్ తీసుకోవాల్సిన వాళ్ళు కూడా బయటికి వెళ్ళి బూస్టర్స్ తీసుకోవాలి. సో స్లైట్లీ ఓల్డర్ చిల్డ్రన్, సే బిట్వీన్ 3 to 8 years మధ్యలో వాళ్ళల్లో చాలా మందిలో చూసాం, మరీ చంటి పిల్లల్లో కాదు. సో ప్రాబబ్లీ వాళ్ళు బూస్టర్స్ మిస్ అయ్యి ఉండొచ్చు. రెండోది ఓన్లీ ఒక వ్యాక్సిన్లో మమ్స్ ఎలిమినేట్ చేసి ఓన్లీ మీజిల్స్ రుబెల్లా ఇచ్చారు ఒక టైంలో, అవి 2 బాగా ఎక్కువగా ఉండే. సో వాళ్ళకి ప్రాబబ్లీ మమ్స్ వచ్చి ఉండొచ్చు. మూడవది ఈ బూస్టర్ డోస్ జస్ట్ ఇంకొక 6 నెలల్లో ఉంది అన్న పిల్లల్లో చాలా మందిలో చూసాం. సో ముందే ఇమ్యూనిటీ లెవెల్ డిప్ అయింది, ఈ లోపు అవుట్ బ్రేక్ వచ్చేసింది. మీకు గుర్తుంటే మహారాష్ట్రలో మీజిల్స్ అవుట్ బ్రేక్ అయింది కపుల్ ఆఫ్ మంత్స్ ఎగో. సో అలా మమ్స్ చూసాం మేము. ఇది కాకుండా డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్స్ ప్రతి 4 ఏళ్లకి సివియర్గా వస్తాయి, దాని టెండెన్సీ అది. ఓకే, సో అలా డెంగ్యూ వైరల్ ఇన్ఫెక్షన్స్ వాటి రూపాన్ని కొంచెం మార్చుకుని కూడా వచ్చినాయి. సో యూజువల్గా అంటే బ్లీడింగే కాకుండా సివియర్ పెయిన్స్ ఆఫ్ ద బాడీ. కొంతమంది పిల్లలు అసలు లేచి నుంచోలేకపోయారు, ఎత్తుకుని తీసుకొచ్చారు. ఓకే, అండ్ ఎక్కువగా మజిల్ని ఇన్వాల్వ్ చేసే వైరస్ ఒకటి అటాక్ చేసింది. సో వాళ్ళు కూడా ఇంతే, వీల్ చైర్స్లో లేదా ఎత్తుకుని తీసుకురావాల్సి వచ్చింది. మజిల్ ఎంజైమ్స్ చాలా రైజ్ అయినాయి, ఆందోళనతో వచ్చారు, నడవలేకపోతున్నారు, అసలు నడవగలరా, ఏమైనా నరాల జబ్బు వచ్చిందా అని భయపడుతూ. ఇంకొకటి చికున్ గున్యా వైరస్ చూసాం పిల్లల్లో కూడా, చాలా మందిలో చికున్ గున్యా వచ్చింది. అండ్ ఎడినో వైరల్ ఇన్ఫెక్షన్ ఒక 6 నెలల ముందునే మొదలయ్యి విపరీతంగా లాస్ట్ ఇయర్ కూడా రెస్పిరేటరీ ఇల్నెసెస్, కోవిడ్ తగ్గిన తర్వాత కోవిడ్ కాని వైరస్లు, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్, మెటాన్యూమో వైరస్, ఎడినో వైరస్, ఇవన్నీ
విజృంభించినాయి. వాటిల్లో ఎడినో వైరస్ ఆల్మోస్ట్ డెంగ్యూలానే ప్రెసెంట్ అయ్యి ప్రాణాంతకమైన కాంప్లికేషన్స్తో వచ్చింది లాస్ట్ 3-4 monthsలో. ఓకే. సో ఇవన్నీ కూడా ఏదైనా కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్తే ఏం భయపడమని కాదు. జ్వరాలు, దగ్గులు, జలుబులు, లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ర్యాషెస్, లేదా బ్రీదింగ్ డిఫికల్టీ, చెస్ట్ డిస్కంఫర్ట్, కడుపులో నొప్పి విపరీతం, ఇవన్నీ యూజువల్ సిమ్టమ్సే కదా. ఇలాంటివి ఏవైనా కూడా ఎక్కువగా ఉంటే, మోతాదు ఎక్కువ రోజులు ఉంటే, ఇబ్బందిగా ఉంటే, సొంతగా కూర్చుని ఇవి అవి చదివేసి వాళ్ళు వీళ్ళు చెప్పినవి వినకుండా అట్లీస్ట్ పిల్లల వరకు కమ్ టు ద హాస్పిటల్ ఆర్ ఆన్లైన్ కన్సల్ట్స్ తీసుకోండి. ఓకే. మాకు డైలీ చూస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోతుంది. ఇంకొకటి, నిన్న మొన్న లాస్ట్ వారంలో మొదలైన మన పాత మిత్రుడు వైరస్ ఒకళ్ళు వచ్చారు. అదేంటంటే హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్. టొమాటో వైరస్ అని అదని ఇదని నిన్న లాస్ట్ ఇయర్ ఐ థింక్ ఆల్ ద న్యూస్ ఛానల్స్ రన్ థింగ్స్. హ్యాండ్, ఫుట్ అండ్ మౌత్ అంటాం. మూతి చుట్టూత, నోట్ లోపల, గొంతులో, మోచేతులు, అరచేతులు, మోకాళ్ళు, అరికాళ్ళు, బట్ వెనకాల కూర్చునే దగ్గర, ఇక్కడ అన్ని చోట్ల చిన్న చిన్న గుల్లల్లాగా వస్తాయి. ఆ గొంతులో లీజన్స్ మూలాన ఇది ఆల్మోస్ట్ 10 years నుంచి చూస్తున్నాం. లాస్ట్ 2-3 yearsలో గొంతులో లీజన్స్ బాగా పెయిన్ఫుల్గా వస్తున్నాయి. మింగలేకపోతున్నారు అసలు పిల్లలు. అలా వస్తే రేర్గా అడ్మిట్ చేయాల్సి వస్తుంది. లేకపోతే అన్ని ఓపీలో ట్రీట్ చేయొచ్చు. భయపడక్కర్లేదు. అలా అని కాంప్లిసెంట్గా కూర్చోకూడదు. తర్వాత అలర్జీస్ కానీ రెస్పిరేటరీ ఇల్నెసెస్ అన్నీ కూడా ఎక్కువ అవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ క్లైమేట్ చేంజ్, ఓవర్ క్రౌడింగ్. అండ్ మదర్స్ చాలామంది అడుగుతారు, ఐఎమ్ ప్లానింగ్, ఒక చైల్డ్ ఉంటుంది, వాళ్ళకి అలర్జీస్ ఉంటాయి, సఫర్ అవుతూ ఉంటారు. నేను మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ అయ్యాను మేడం, మళ్ళీ ఇంకో చైల్డ్ ఇలా సఫర్ అవ్వకుండా నేను ఇప్పుడేమన్నా చేయొచ్చా అని అడుగుతారు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో జనరల్గానే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ కానీ వేరే న్యూరో డీజనరేటివ్ డిజార్డర్స్ ఇంకా అనేకవే వాటి సీడ్స్ కొంతవరకు కడుపులోనే ఉంటాయి. ఓకే. సో ఏం చేయొచ్చు అని అంటే, ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అంటే ఇవాళ ఆడపిల్ల ఒకళ్ళకి పుట్టింది, షీఈ్ అ ప్రాస్పెక్టివ్ మదర్ కదా, ఆమె హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే బాయ్ చిల్డ్రన్ నెగ్లెక్ట్ చేయమని కాదు, గర్ల్ చిల్డ్రన్కి హెల్త్ ఒట్టి చైల్డ్ గురించి కాదు, ఫ్యూచర్ జనరేషన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడైతే ఆ సీడ్ ఆఫ్ ద బేబీ పెరుగుతోందో, సీడ్ ఆ బేబీ, ఆ ఫర్టైల్ ల్యాండ్ అంతా ఫర్టైల్గా ఉండాలి, చాలా హెల్తీగా ఉండాలి. ఆ ఒక్క లోపల ఉన్న జెనెటిక్స్ ఎటు వెళ్ళాలి అంటే, జెనెటిక్గా నీకు జబ్బు వస్తుందని రాసుంది, ఆ స్క్రిప్ట్ని కూడా మార్చగలిగిన ఎఫెక్ట్ ఆ సాయిల్కి ఉంటుంది. ఈ జబ్బు బయటపడాలా లేదా, ఈ జబ్బు తీవ్రం అవ్వాలా లేదా అంటే, మన జెనెటిక్స్ని కూడా మనకు మార్చుకోగలిగిన ఎపిజెనెటిక్స్ అంటాం. అది మెటర్నల్ ఎన్వైరన్మెంట్. కడుపులో ఉన్నప్పుడు మన హెల్త్ బాగుంటే చాలా జబ్బులు రాకుండా ఆపచ్చు, మైల్డ్గా ఉన్న జబ్బులు ఎక్కువ అవ్వకుండా ఆపుకోవచ్చు, సివియర్గా ఉండబోయే జబ్బుల్ని కూడా మోతాదు తగ్గించవచ్చు. సో ప్రెగ్నెంట్ ఉమెన్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ విచ్ వే, మెంటల్, ఫిజికల్, ఇమోషనల్ హెల్త్. ఇమోషనల్ హెల్త్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, కడుపుతో ఉన్నప్పుడు స్ట్రెస్లో ఉన్న మదర్స్, బేబీస్కి టీనేజ్లో యాంగ్జైటీస్, డిప్రెషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. సో మెటర్నల్ హెల్త్ ఎప్పుడూ ఇంపార్టెంట్. ఓకే మేడం, ఈ ఎలర్జీస్కి సంబంధించి ఫుడ్ ఏదైనా తింటే మీకు పడట్లేదు, ఇది వాళ్ళు కూడా గుర్తిస్తారు, ఇది తినడం వల్ల నాకు ఎలర్జీ వస్తుంది అని. ఈ ఫుడ్కి ఎలర్జీకి ఉన్న రిలేషన్షిప్ ఏంటి అంటే, మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చా? మీరు ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది, ముందుగానే మనం బేబీకి సంబంధించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ప్రివెన్షన్ ఉంటుంది అని. సో దీనికి కూడా ఉంటుందంటారా? దీంట్లో ఏంటంటే, దీని మీద చాలా డిబేట్ జరుగుతుంది. ఫస్ట్లో ఏమనేవారంటే, సంవత్సరం లోపు మనకి ఫ్యూచర్లో ఎలర్జీస్ మనం డెవలప్ చేసుకుంటున్న వాటికి ఎక్స్పోజ్ అయితే ఎక్కువగా ఎలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మిల్క్ ప్రోటీన్స్, అంటే బయట మామూలు కౌ మిల్క్ అండ్ అలాంటి మిల్క్ ప్రోటీన్స్, మదర్ మిల్క్ కానివి, నాన్ వెజిటేరియన్ ఫుడ్, నట్స్, ఇవన్నీ ముందు ఎక్స్పోజ్ అయితే వస్తాయి అని డిలే చేయమనేవారు. ఇంకా కొన్నాళ్ళేమో లేదు
ముందే ఎక్స్పోజ్ చేస్తే డీసెన్సిటైజ్ అవుతారు అనేది ఇంకొకటి. ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో ఆ వాదన జరుగుతూనే ఉంది. జనరల్గా చెప్తాను నేను యూస్ఫుల్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రెస్ట్ మిల్క్. మదర్ వూమ్లో పెరిగాం, మదర్ ప్రోటీన్స్ అన్నిటికీ మనకి ఆల్రెడీ అవగాహన ఉంటుంది. సో మదర్ బాడీలో నుంచి వచ్చే వాటికి వేటికి మనకి ప్రాబ్లమ్స్ ఉండవు 99.9%లో. ఓకే, సో బ్రెస్ట్ ఫీడింగ్ అట్లీస్ట్ టిల్ 3 months అండ్ టిల్ 2 years అలాంగ్ విత్ అదర్ ఫుడ్. 6 months తర్వాత కూడా వీలైనన్ని చోట్ల చేస్తే మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, వీలైనంత వరకు యానిమల్ ప్రోటీన్ ఇంట్రొడక్షన్ డిలే చేయడం. వెజిటేరియన్ అండ్ సింపుల్ వెజిటేరియన్ కింద ఉంటే ఫస్ట్ బర్త్డే వరకు ఇట్ హెల్ప్స్. ప్రోటీన్ మోతాదు మనం తీసుకునేది పర్టికులర్లీ ఇండియన్ డైట్స్లో సరిపోదు. సో మనం యూజువల్గా కార్బ్స్ ఎక్కువ తింటూ షుగర్స్ ఎక్కువ తింటాం. సో ఫస్ట్ 2 years యూరోపియన్ యూనియన్ పెట్టిన రూల్సే, కానీ మనకు కూడా వర్తిస్తాయి, అందరికి వర్తిస్తాయి. బేబీస్కి నో షుగర్ నో సాల్ట్ యాడెడ్. షుగరు సాల్ట్ మనకున్న అన్ని వెజిటబుల్స్లో అన్ని ఫుడ్ స్టఫ్స్లో న్యాచురల్ షుగర్స్ అండ్ సాల్ట్స్ ఉంటాయి. మనకి మైండ్ వైరింగ్ జరుగుతున్నప్పుడు దేనికైతే ఎక్స్పోజ్ అవుతామో ఆ ఫుడ్కి యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ ఉమెన్ తినే వాటి ఇంపాక్ట్ కూడా బేబీస్ మీద ఉంటుంది. ఆ ఫ్లేవర్తో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఇన్ఫ్యాక్ట్ పాలిస్తున్న తల్లి వెరైటీ ఆఫ్ గుడ్ ఫుడ్ తింటే వాటన్నిటికీ ఆల్రెడీ బేబీ మైండ్లో వైర్ జరుగుతూ వాళ్ళు చాలా రెడీగా ఉంటారు తినడానికి. సో హెల్దీ ఫుడ్ ఎప్పుడు న్యూట్రిషియస్ డైటీషియన్ అడిగితే మీకు చెప్తారు. ఇంకా వీ కెన్ డూ 1 more session, ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో అది దాని మీద ఫోకస్ చేయాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్, కలర్డ్ ఫుడ్స్, ఫుడ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వీటికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. 2 ఏళ్ల వరకు హోమ్ మేడ్ ఫుడ్, సింపుల్ ఫుడ్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్, ద కలర్ గ్రీన్, yellow, orange, అది నేచర్స్ గిఫ్ట్ టు అస్. అలా ఉన్నాయన్నీ ఎక్కువ తినడానికి ట్రై చేయాలి. ఓకే మ్యామ్, ఫైనల్గా చాలా రకాల జబ్బులు అసలు ఇంతకుముందు చూడని ప్రతి ఒక్కటి కూడా ప్రతి చైల్డ్కి డిఫరెంట్గా వస్తుంది. అది డిఫరెంట్ టైమ్స్ వరకు ఉంటుంది. సో ప్రతి పేరెంట్ కూడా భయపడుతున్న, ఆందోళన చెందుతున్న పరిస్థితి ఇప్పుడు. ఈవెన్ స్కూల్స్కి కూడా సరిగా పంపించలేని పరిస్థితి, వాళ్ళు కూడా అలౌ చేయట్లేదు వేరే పిల్లలకు వస్తుందని. సో ఫైనల్గా వాళ్ళు భయపడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అండ్ కేరింగ్ కానీ హైజీనిక్ కానీ ఏ విధంగా ఉండాలి, సింపుల్గా చెప్పండి. సింపుల్గా చెప్పాలంటే మాస్కింగ్. పిల్లలకి మాస్క్ వేసి పంపించగలిగితే కొంచెం అర్థం చేసుకోగలిగిన వయసు ఉన్న వాళ్ళకి ఈ పర్టికులర్ వింటర్ సీజన్ అంతా దగ్గు, జలుబు, ఇన్ఫెక్షన్స్ మూలాన వచ్చేది, అలర్జీస్ కూడా, ఎందుకంటే పొల్యూటెడ్ ఎయిర్ పీల్చడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి మాస్కింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇంటికి రాగానే బట్టలు మార్చుకోవటం, కాళ్ళు మొహం చేతులు లేదా స్నానం చేయటం ఆల్వేస్ హెల్ప్స్. ఫుడ్ తినే ముందు చేతులు కడుక్కోవటం, నైట్ టైం పడుకోబోయే ముందు బ్రష్ చేసుకోవటం. ఈ సింపుల్ టెక్నిక్స్తో యువర్ చైల్డ్ విల్ బీ వెరీ హెల్దీ. ఆందోళన చెందాల్సిన అవసరం అసలే లేదు. అలా అని సొంతగా మెడికేట్ చేసుకోవద్దు. యువర్ చిల్డ్రన్ విల్ బీ ఫైన్. న్యూ నార్మల్ ఏంటంటే ఇదివరటి కంటే ఎక్కువసార్లు జబ్బులు రావటం. దాన్ని చూసి ఆందోళన చెంది మీ యాంగ్జైటీ అంతా పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేయొద్దు. జబ్బులు వస్తాయి, ట్రీట్ చేసుకుంటాం, అలానే పెద్ద అవుతారు పిల్లలు. సో దట్ ఈస్ ద న్యూ నార్మల్. రిలాక్స్ బట్ బీ అవేర్. ఓకే మేడం, చాలా వరకు పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, లేకపోతే ఎక్కువ టెన్స్ అయిపోతూ ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో ఇంట్లోనే వాళ్ళు ఓన్ మెడికేషన్ ఇస్తూ ఉంటారు. అలా కాకుండా డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఏమేమి అలర్జీస్ వస్తూ ఉంటాయి, డిఫరెన్స్ ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకు ఉపయోగపడే విషయాలు ఎన్నో తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఇప్పుడున్న సీజన్లో పేరెంట్స్ పిల్లలకి చాలా రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. సో వాటన్నిటిని చూసి భయపడాల్సిన పని లేదు. డాక్టర్స్ చెప్పిన సలహాలు, సూచనలు పాటిస్తే వాటన్నిటిని కూడా అధిగమించవచ్చు. అండ్ మీరు పిల్లలకి చేయాల్సిన ఫేవర్ ఏంటి అంటే, వాళ్ళకి ఏదైనా వచ్చిందంటే వెంటనే గుర్తించి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చెప్పిన సలహాలు, సూచనలు పాటించడం మాత్రమే. ఇంట్లో సొంత వైద్యం మాత్రం అస్సలు చేయొద్దు, డాక్టర్ గారు చెప్పినట్లు. ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV హెల్త్ ప్లస్. నమస్తే.